హైదరాబాద్ స్థానం చాలా ఈసారి పెద్ద ప్రచారం జరిగింది. ఇక బీజేపీ అభ్యర్థి మాధవీలత అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం చేయాల్సి అంటే ఫీల్డ్ లెవెల్లో తీవ్రంగా ప్రచారం చేయాల్సి ఫీల్డ్ లెవెల్లో రావాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఓటింగ్ పరంగా ఎట్లా జరిగింది, కంచుకోట బదులయ్యే అవకాశం ఉందా, ఏం జరిగింది? అయితే ఆయనకు నిజం చెప్పాలంటే 3 చీరల నీళ్ళు తాగిపించింది. లాస్ట్కి వస్తే అసదుద్దీన్ పరిస్థితి ఏడదాకా వచ్చిందంటే ఒక పూజారిని కలిసి దండేసుకొని బొట్టు కూడా పెట్టకుండా నేను చూడలే, కానీ మొత్తానికైతే పూజారి తటికి పోయి గుళ్ళేకి పోయి దండం పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇక పూసలు కదిలినాయి. బట్ మాధవీలతకి ఎడ్జ్ ఉండే. తర్వాత ఏమైందంటే పోల్ మేనేజ్మెంట్లో వాళ్ళు ఏం చేశారంటే ఎంఐఎం వాళ్ళు ఆప్షన్ ఏ డైరెక్ట్ వేయించుకోవాలి, ఆప్షన్ బి ఏంటంటే హిందువులు పోతారు కదా ఎంఐఎం మలక్పేట ఆ ఏరియాలంతా కూడా నేను అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే ఇప్పుడు ఒక ఆమె ధరణి అనే టైం పోయిందట, వాళ్ళ హస్బెండ్ ఇంకో దాంట్లోకి పోయింది, లేడీస్ ఒక సైడ్ జెంట్స్ ఒక సైడ్ ఉంటారు కదా, ఈమె పోతే ఆల్రెడీ ఓటేసేసిర్రా అని చెప్తారట. ఓటే ఎట్లా వేసిర్రా అని మళ్ళీ వాళ్ళ హస్బెండ్కి వచ్చి చెప్తే మళ్ళీ చెక్ చేస్తే మరి మేము చేసిన సిగ్నేచర్ అది అంత ఉంటుంది కదా అది ఇయ్యు అని అంటే నీళ్లు మింగి ఆమెకు ఒక్కదానికి ఛాన్స్ ఇచ్చారు. అంటే వీళ్ళు ఏం చేశారంటే హిందువుల ఓట్లు వేయడానికి పోయిన వాళ్ళని చాలా మందిని కూడా కన్ఫ్యూజ్ చేసి ఆల్రెడీ ఓటేసేసిర్రు అని చెప్పి భయపట్టి అట్లా కొంత ప్లస్ వాళ్ళే వేసుకున్నారంట, ఎంఐఎంకి వేసుకున్నారు, అట్లా వీళ్ళది కూడా ఎంఐఎంకి వేసుకున్నారు. ఇంకా ఎండలు బాగా కొడుతున్నాయని కొద్దిమంది హిందువులు వెళ్ళలే, కానీ కొంతమంది ముస్లింలను వాళ్ళు తరలించరు, కానీ వీళ్ళు హిందువులను తరలించడంలో వీళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇంకా కొద్దిమంది మలక్పేట ఏరియా సైడ్ ఉన్నోళ్ళు అంట వేరే అక్కడ వెళ్ళిపోయారు, ఓటేమి ఇక్కడ ఉంది కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇటు రాలే. ఇట్లా ఇన్ని పోల్ మేనేజ్మెంట్లో వీక్నెస్ వల్ల అక్కడ అసదుబాయ్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మాత్రం ఉండదు, నెక్స్ట్ వేరే లెవెల్ ఉంటుంది. ఇప్పటికే అయిపోయింది కానీ గెలుస్తాడులే. సో ఓవరాల్గా మీరు 5,000 మందిని ప్రత్యక్షంగా కలిసారు, పరోక్షంగా 5,000 మంది ఫోన్ కాల్ ద్వారా. సినారియో చూస్తుంటే మొత్తం ఓవరాల్గా సీట్ల విషయంలో కానీ ప్రజానాడి ఎట్లా ఉంది ఒకసారి ముగింపు? అదే మొత్తానికి 14 సీట్లలో ఎక్కువ శాతం మోడీ వేవ్ నడిచింది. హిందువులంతా వన్ సైడ్ అయిపోతున్నారు, అంటే కాంగ్రెస్కి ఏమో మళ్ళీ ముస్లింలంతా వన్ సైడ్ అయ్యారు. అంటే ఆ ఎలక్షన్ అట్లా నడిచింది, హిందూ ముస్లిం అనే కోణంలోనే ఎక్కువ నడిచింది. కాంగ్రెస్ ఏమో ఎక్కువ ముస్లిం ఓట్లను నమ్ముకున్నారు, బీజేపీ వాళ్ళు ఏమో హిందూ ఓట్లను నమ్ముకున్నారు. ఇది మొత్తం ఎలక్షన్ అంతా వాటి చుట్టూ జరిగింది కానీ ఇంకా వేరేది ఏం జరగలేదు. సో సీట్ల పరంగా అయితే బీజేపీ అడ్వాంటేజ్ ఉంది, చాలా అడ్వాంటేజ్ ఉంది. మీకు ఒకటి చెప్తే షాక్ అవుతారు, కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ కన్నా బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చినా ఆశ్చర్యపోని అవసరం లేదు. ఓట్ల సంఖ్య చెప్తున్నాను. సరే సీట్ల విషయంలో ఎట్లుంటుందంటే కొన్ని దగ్గర టైట్ ఉన్న దగ్గర ఒక 1% అటు ఇటు మనం కొంత చెప్పలేము, కానీ ఓవరాల్గా ఓటింగ్ చూసుకుంటే బీఆర్ఎస్ కంటే బీజేపీకి ఎక్కువ వస్తుంది. ఈవెన్ కాంగ్రెస్ కంటే కూడా బీజేపీకి ఎక్కువ వచ్చినా ఆశ్చర్యపోని అవసరం లేదంటే ఓటు శాతం 40% ఓటు బ్యాంకింగ్ వచ్చినా ఆశ్చర్యపోని అవసరం లేదు బీజేపీకి. ఆ రేంజ్లో నడిచింది. అంటే ఇప్పుడే ఇట్లుందంటే రానున్న కాలంలో రేవంత్ రెడ్డిని ఎట్లా ఉంటుందో మరి. నేనైతే 10 ఏళ్ళు ఫెవికోల్ వేసుకొని కూర్చుంటా అంటున్నాడు కానీ ఫెవికోల్ తీసేయకపోతే అట్లనే గోడగట్టి అట్లనే ఉంచినా ఆశ్చర్యపోని అవసరం లేదు, జరిగేది జరుగుతుంది. ఆయన తెలియట్లేదు అసలు ఈ 14 వస్తాయని అనుకుంటుండు కానీ అసలు నడిపించుడే రాంగ్ ట్రాక్. ఆ క్యాంపెయినే రాంగ్ క్యాంపెయిన్ నడిపించిండే నేను అనుకుంటున్నా. పాకిస్తాన్ డెవలప్ అయింది అనడం, బంగ్లాదేశ్ డెవలప్ అయింది, ఇండియా భారతదేశం వెనకబడ్డది, మోడీ సిగ్గుపడాలని అనేసరికి ఇవన్నీ ఏమైందంటే కామన్ ఎడ్యుకేటెడ్ దాంట్లో సప్పుడుదాకా ఉన్నోడు కూడా అరే పాకిస్తాన్ గోధుమ పిండి కోసం కొట్లాడుతుర్రు, తర్వాత పెట్రోల్ కోసం కొట్లాడుతుంది. ఇప్పుడు మన దయాకర్ అన్న ఒక మాట 45 రూపాయలకి పెట్రోల్ దొరుకుతుంది అన్నాడు. గూగుల్లో చూస్తే 200 పైన ఉంది పెట్రోల్ లీటర్. అంటే వీళ్ళు ఏదైనా ఉంటే నిజంగా క్యాంపెయిన్ చేస్తే కదా అంత ఎడ్యుకేటెడ్ అయ్యారు కదా, వీళ్ళందరికీ చెప్పారు అన్నట్టు, వీళ్ళు అబద్ధాలు చెప్తుర్రు. సో ఓవరాల్గా మీరు అన్ని చెప్పేదానికంటే అన్ని నేను అడిగిన దానికి ప్రతిదానికి బీజేపీ వచ్చింది. సో మైపాల్ యాదవ్ బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతుండు అనే ఒక వాదన వస్తే దానికి ఏమన్సర్ చెప్తారు? అదే చెప్తుంది. ఇప్పుడు నేను అనుకూలంగా ఉంటే ఓట్లు వస్తాయా, నేను అనుకూలంగా ఉంటే సీట్లు వస్తాయా? ప్రజలు అనుకున్నది నేను చెప్తున్నా. ఇప్పుడు అదే అసెంబ్లీ ఎలక్షన్లో వెళ్ళినా కదా, నేను డైరెక్ట్ చెప్పిన ఎక్కువ మంది కాంగ్రెస్ను కోరుకుంటున్నారు, మెజారిటీ నిరుద్యోగులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఎందుకంటే కవితను అరెస్ట్ చేయలేదు అప్పుడు, తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడం, బీజేపీ ఓడిపోవడము, బండి సంజయ్ని అధ్యక్ష పదవి తొలగించడం, దీనివల్ల ఖమ్మం, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ అంతా కాంగ్రెస్ భయం అయ్యేటట్టుంది అని మేము చెప్పినాం. మరి అప్పుడు నేను కాంగ్రెసా? మనం గ్రౌండ్ రిపోర్ట్ చెప్తున్నాం. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఒక కొంచెం అటు ఇటు ఉంటుంది కానీ దాదాపు అది రేపు రిజల్ట్ వస్తే మీకు తెలిసిపోతుంది కదా. ఇప్పుడు నేను బీజేపీ కోటే అని చెప్తే అందరు వేస్తారా? అట్లా ఇప్పుడు 5,000 మందిని కలిసినాం కదా, నేను నువ్వు బీజేపీకి చెప్పు అని చెప్తే చెప్తావా?
వాళ్ళు చెప్పింది మనం టెలికాస్ట్ చేసినాం. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళ బ్యాట్లకి ఏంటంటే వాళ్ళు ప్రధాని ఎవరైతే బాగుంటుందంటే 70-80% మోడీ అని చెప్పారు కాబట్టి వీళ్ళు నన్ను అట్లా అంటారు. మరి కేసీఆర్ మీద ఆ ఫీలింగ్ లేదు, రాహుల్ గాంధీ మీద ఆ ఫీలింగ్ వాళ్ళకి లేదు. మరి నేను మోడీ అని చెప్పింది నేను డిలీట్ చేయలేను కదా, చెప్పింది వేసినాం, వాళ్ళకట్లా కనపడుతుంది. సో ప్రజలు పార్లమెంట్ దేశ స్థాయిలో చూసారు, ఇది నేషనల్ స్థాయి. రెండు కాంగ్రెస్ బీజేపీ మధ్యలో జరుగుతుంది. ఒకవేళ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్కు పడే ఓట్లు ట్రెడిషనల్ ఓటు బ్యాంకింగ్, ముస్లిం ఓటు బ్యాంకింగ్ తప్ప వాళ్ళు ఎడ్యుకేటెడ్ను కానీ, ఎంప్లాయీస్ది కానీ, వ్యాపారవేత్తలది కానీ, జర్నలిస్టులది కానీ, ఇట్లాంటి వాళ్ళది ఆ కోణంలో ఆలోచిస్తేలే మేము 4 లక్షల రూపాయలు ఇస్తామట, మేము మహిళకు 1 లక్ష రూపాయలు ఇస్తామన్నారు. ఆల్రెడీ వీళ్ళు ఏమంటారు, ప్రతి మహిళకి 2,500 ఇస్తున్నారు, ఇదే ఇయ్యలేరు, అది 1 లక్ష ఇస్తారా అనేది వెళ్ళిపోయింది. వీళ్ళు ఇంకా అప్డేట్ కావట్లేదు కాంగ్రెస్ వాళ్ళు. నాకు అనిపించేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అప్డేట్ అయ్యి వాళ్ళు ప్రజల మనసు చూరకుంటే రాహుల్ గాంధీని పేరు కాంగ్రెస్ వాళ్ళని తీసిర్రా, రాహుల్ గాంధీ ముఖం చూసి ఒకటే ఏ కాంగ్రెస్ నాయకుడు అని చెప్పిర్రా. ఈయననే ఇక్కడ కూడా పార్లమెంట్ ఎలక్షన్లో కూడా 3 రంగుల జెండా అని పాటేస్తే నువ్వు ఆల్రెడీ 3 రంగుల జెండా పాట పెట్టుకున్నందుకే నీకు ఇక్కడ ఓటేసినాం, నీకు ప్రధానమంత్రికి సంబంధం లేదు అని అట్లా నరేటివ్ బిల్డ్ అయింది. రాహుల్ గాంధీని వాళ్ళే ఎస్టాబ్లిష్ చేయడంలో విఫలమయ్యారు. ఒకటి, రాహుల్ గాంధీ బహిరంగంగా ప్రియాంక గాంధీ బుగ్గల మీద ముద్దు పెట్టుకోవడం అనేది కూడా వీళ్ళు బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ దాన్ని ఇట్లుంది, ఒక ప్రధానికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయా, ఇట్లా ఉంది పరిస్థితి, సొంత చెల్లె కానీ భారీ బహిరంగ ప్లేస్లు చాలా పెద్ద వాళ్ళు అయ్యారు. ఇప్పటిదాకా అయితే ఎవరు చేయలే. తర్వాత ప్రధాని మంత్రి హోదాలు ఉన్నాడు కదా, ఇప్పుడు ఇండ్లల్లో ఆయన మంచోడే, అలా చెల్లె మంచిదే, కానీ ఒక ప్రధాని ఉందాగా ఉండాలి అనేది అని పబ్లిక్ కోరుకుంటారు. నేను అనట్లే అది తప్ప గొప్ప, మనం డిసిషన్ తీసుకోం. కానీ ఎడ్యుకేటెడ్స్లో వెళ్ళినప్పుడు ఏంటంటే మేనర్స్ లేదు, కామన్ సెన్స్ లేదు, అట్లా అంటే కొంచెం ఆడుకున్నట్టు ఇట్లా చేసింది అనేది పబ్లిక్ నెగిటివ్గా మరి అది చేయడంలో బీజేపీ బీఆర్ఎస్ సక్సెస్ అయింది, అది కూడా ఆయనకు మైనస్ అయిందని చెప్తున్నాను నేను విమర్శించట్లే.